హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ బ్లాగ్ అయితే తీస్తున్నానండి. ప్రతి ఒక్కరూ చూడండి, సపోర్ట్ చేయండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. పిల్లలు ఉన్నప్పుడు టీ తాగే టైం కూడా ఉండదండి నాకు, అంత హడావుడిగా. ఎందుకంటే లెగిసేది కొంచెం లేటుగా, ఇంకా వాళ్ళకి జడలేయటము, టిఫిన్ చేయటం అంతా హడావుడండి. నా కోసం గిన్నెలు ఎదురు చూస్తున్నాయి తోమడానికి. ముందు వాళ్ళు వెళ్ళిపోయినాక టీ అయితే పెట్టుకుంటానండి, ప్రశాంతంగా టీ తాగుతాను. టీ తాగిన తర్వాత ఇంకా పని స్టార్ట్ చేస్తానండి. టీ తాగుతున్నాను ఫీలింగ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా టీ పెట్టుకుని తాగలేనప్పుడు చాలా ప్రశాంతంగా బాగుంటుంది. ఇలా నాకైనా మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఓకేనా? టీ అయితే తాగేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. అవైతే కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మా వారికి ఇదంటే ఈ పచ్చడి అంటే ఇష్టం అండి. ఎక్కువ ఇది ఇష్టపడతారు, అందుకని ఇంక ఇది చేస్తున్నాను. నాకు ఇష్టమేనండి పచ్చడి అంటే, నాకు బాగుంటుంది, ఇష్టము. ముందుగా కొంచెం ఆ నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మగ్గ పెట్టుకొని అట్లా కదుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ముందు కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. కొత్తిమీర వేసుకున్నాను కదా, ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాము. అది మగ్గుతూ ఉందండి. ఇప్పుడు రైస్ కూడా వాష్ చేసి పెట్టుకుంటాను. అన్నానికి కొంచెం నానితే బియ్యం బాగుంటుందండి, రైస్ బాగా వస్తుంది. అందుకని కొంచెం నానపెడతాను. బియ్యం అయితే నానపెట్టుకున్నాను. ఒకసారి ఇది కదుపుకుందాం, ఎందుకంటే అలాగే వదిలేస్తే అడుగంటుతుందండి, మాడిపోతుంది. అందుకని మధ్య మధ్యలో ఇది కదుపుకుంటూ మిగతా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. బట్టలు కూడా నానపెడుతున్నానండి, ఎందుకంటే ఈ వంట పని, గిన్నెలు తోమే పని అయిపోయేలోపు ఈ బట్టలు కూడా నానిపోతాయి కాబట్టి ఒకసారి ఉతికేయచ్చు. అందుకని బట్టలు నానపెడుతున్నాను. మాకైతే వాషింగ్ మిషన్ లేదండి. చాలా రోజుల క్రితం ఉండేది, అదైతే చెడిపోయిందండి. మాకేమి ఇక్కడ బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. అది ఇంకా వేరే చోటుకెళ్ళి బాగు చేయించాలి. మా వారికి అంత టైం ఉండదు. ఎప్పుడు ఇంకా హోటలేనండి, 365 రోజులు హోటలేనండి. ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది, బాగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఒక రోజు క్లోజ్ చేస్తే మా దగ్గరికి వచ్చేవాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అలవాటు అవుతారని అట్లాంటి ఉద్దేశంతో ఒక్క రోజు కూడా సెలవు ఉంటుందండి. డైలీ పెట్టాల్సిందే. ఒక్క 4 రోజులు కనుక ఆపామంటే కస్టమర్స్ వెళ్ళిపోతారు. అందుకని డైలీ ఉంటుందండి. అందుకని ఆ వాషింగ్ మిషన్ పక్కన పెట్టాము. అది ఇంకా బాగు చేయించలేదండి. రోజు ఉతకటమేనండి. మరి బట్టలు అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు గిన్నెలు కడుక్కుంటున్నానండి. ఈ లోపు అది నానిపోతాయి. రోజు ఇంతే కదండి, లెగవడం, వండుకోవడం, తోముకోవడం, ఉతుక్కోవడం. అసలు ఎంత విసుకోనండి. విసుగంటే తప్పదు మరి. నువ్వు ఒక్కదానివే చేస్తున్నావమ్మా, లేడీస్ అందరూ చేస్తున్నారు అనొచ్చు మీరు. మరి ఇట్లా ఎంతమందికి విసుకోనండి, మనకు తెలియదు కదా. ఎందుకంటే డైలీ రొటీన్ కదండి, ఇంక మార్పు ఏమీ ఉండదు, డైలీ చేయాలి. కొంచెం విసుగనిపిస్తుంది అప్పుడప్పుడు బయటికి వెళ్తే బాగుంటుంది, కానీ మాకు బయటికి వెళ్ళటానికి కూడా కుదరదండి. అసలు చాలా రేర్గా వెళ్తాము. ఎప్పుడు ఇంట్లోనే పని, ఇంకా ఇంట్లో ఉంటాం, ఇంట్లో ఉంటాం, పని ఇదే సరిపోతుంది. అప్పుడప్పుడు బయటికి వెళ్తే బాగుంటుంది, కానీ కుదరని పరిస్థితి. ఏం చేస్తాం? మీకు కూడా ఇలాగ అనిపిస్తుందా? లేదంటే మీరు బాగా ఇంట్రెస్ట్గా చేస్తారు? కామెంట్ చేయండి. గిన్నెలు అయితే అయిపోయినాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దేసుకుంటాను. అన్నీ బోర్లు ఇచ్చుకున్నానండి, ఆరిపోతాయని. ఒకసారి ఇది కూడా కలితిప్పుకుంటాను. పచ్చడి కూడా, ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది కదా. ఇవి కూడా సర్దేస్తానండి అంట్లు. మధ్య మధ్యలో పచ్చడి కదుపుకుంటూ గిన్నెలు కడిగేస్తాను, సర్దేస్తున్నాను. వాటర్ పట్టాలండి, ఇది బబుల్ అండి. బబుల్ వాటర్ అయితే మేము వాడతాము. బబుల్ పాచి పట్టిందండి, మధ్యలో పట్టింది. మరి అది ఎలా పోవాలో తెలియట్లేదు. అడుగునైతే కొంచెం ఇసుక కానీ రాళ్ళు కానీ వేస్తే పోతుంది, మరి పాచి పట్టింది. అందుకని బ్లీచింగ్ వేసానండి. బ్లీచింగ్ వేసి కొంచెం నానపెడదామని చెప్పి అది అట్లా ఒకసారి కొట్టి పక్కన పెట్టాను. ఇవి వచ్చేసి మోటార్ నీళ్ళండి. ఇవి నేను బియ్యంలో ఎసురుకు కానివ్వండి, కూరల్లో వాటర్ వేసుకుంటాం కదా దానికి కానివ్వండి, అట్లా వాడతానండి. నేను ఎసురుల కోసం వాడతాను. అవి బబుల్ నీళ్ళేమో తాగడానికి వాడతానండి. ఇవి వచ్చేసి ఇట్లా నేను రైస్కి కానివ్వండి, కూరల్లోకి కానివ్వండి, ఎందుకంటే అన్ని బబుల్ వాటర్ వాడితే మళ్ళీ మాకు ఎప్పుడంటే అప్పుడు తీసుకురారండి, ఆయనకు అసలు కుదరదు. అందుకని చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. నీళ్ళు అయితే పట్టేశాను. పచ్చడి కూడా మగ్గిపోయిందండి, పక్కన పెట్టుకున్నాను. రైస్ కూడా పెడుతున్నాను గ్యాస్ మీద. చూసారు కదా, రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మగ్గిపోయిన పచ్చడి కొంచెం ఆరాలని చెప్పి ఉంచాను, అది ఆరిపోయిందండి. మిక్సీ పట్టుకుందాము, ఎందుకంటే ఎక్కువగా కదా, మాకు రోల్ లేదండి నూరటానికి, అందుకని మిక్సీ పడతాను. మిక్సీ కూడా మెత్తగా పడితే బాగోదు, కొంచెం కచ్చా పచ్చిగా పట్టుకోవాలి. అదే రోల్ ఉంటే మాత్రం నూరేదానండి, రోల్ అయితే లేదు. అందుకని మిక్సీ పడుతున్నాను. కొంచెం వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ, కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయ కూడా వేసానండి. చూసారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చిగా పట్టుకుంటే బాగుంటుంది. ఒక ఉల్లిగడ్డ హాఫ్ ఏమో తీసి పక్కన పెట్టాను, ఎందుకంటే ఇట్లా ముక్కలుగా వేసుకుంటే తినేటప్పుడు కొంచెం ఉల్లిగడ్డ తగులుతూ ఉంటుంది,
బాగుంటుందండి. అందుకని కొంచెం తీసి ఇలా కట్ చేసి వేస్తాను. చూసారు కదా, ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకుంటాను. కొత్తిమీర కూడా ఇలా వేసుకుంటే బాగుంటుందండి పచ్చడి. మీరు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. మరి ఇలానో కాదో కామెంట్ చేయండి. ఉప్పు అయితే కొంచెం సరిపడదని మళ్ళీ వేసాను. కొత్తిమీర వేసుకున్నాను కదా. పచ్చడి రైస్ అయితే అయిపోయిందండి. ఇప్పటికైతే వంట అయితే అయిపోయింది. గిన్నెలు తోమేసాను, వంట అయిపోయింది. ఇప్పుడు ఇంక కసులు చిమ్ముకోవాలండి. ఇల్లంతా మళ్ళీ ఒకసారి చిమ్మేస్తే ఉదయం ఒకసారి చిమ్ముతానండి. మళ్ళీ ఇప్పుడు ఇంకో వంటవి చేశాను కదా, అందుకని మళ్ళీ ఇంకోసారి చిమ్ముతాను. ఇదైతే హాల్ అండి, హాల్ చిమ్ముతున్నాను. పిల్లలు వచ్చేసరికి నీట్గా ఉండాలండి. మా వాడికైతే నీట్గా ఉండాలి. ఎందుకో ఇలా చెత్తగా ఉంది అంటాడు. బెడ్రూమ్ అండి ఇది. వాడు ఎక్కువ బెడ్రూమ్లోనే ఉంటాడు, బెడ్రూమ్నే వాడుకుంటాడు వాడు. బెడ్రూమ్ కూడా చిమ్మేస్తున్నాను. ఓకే అండి, మరి ఇప్పటికైతే గిన్నెలు తోమటం అయింది, వంట చేయటం అయింది, కసులు చిమ్మటం కూడా అయిపోయిందండి. ఇప్పటి వరకు పని అయితే అయిపోయింది. ఇప్పుడు బట్టలు ప్రారంభించాలండి. బట్టలు ఉతకాలి. బట్టలు ఉతుకుతున్నాను. అబ్బాయి బట్టలు ఉతకాలంటే ఎంత కష్టమో అండి. వాషింగ్ మిషన్ ఉన్నప్పుడేమో వస్తువు ఉన్నప్పుడు విలువ తెలియదండి, వస్తువు లేనప్పుడు దాని విలువ అర్థమవుతుంది. పాడైపోయి కూడా చాలా రోజులు అయిపోతుంది. అది అడుగుతున్నాను కానీ అలాగే ఉంది. ఏం చేస్తాం, డైలీ ఉతకడమేనండి, తప్పదు మరి. ఇప్పుడు చాలా తక్కువ మందేనండి ఉతుకుతుంది. అందరూ వాషింగ్ మిషన్లు తెచ్చుకొని వాషింగ్ మిషన్లు అయితే వాడుకుంటున్నారు. ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకెలా ఉతుక్కునేది, లేని వాళ్ళు ఏం చేద్దాం, తప్పదు. మీకు బట్టలు ఉతకడం అంటే ఇష్టమా, లేదంటే మిషన్లో వేయడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఎవరికి ఉంటుందండి ఉతకడం అంటే ఇష్టము? అందరూ మిషన్లోనే వేయాలనుకుంటారు. ఉతకడం అయిపోయిందండి. ఇప్పుడు జాడిస్తున్నాను. ఉతకటం, జాడించడం, ఆరేయటం ఎంత ఒక పని. మీకు ఇంట్లో మిగతా పనులు ఎన్నైనా అంత విసుగు అనిపించదండి. బట్టల దగ్గరకు వచ్చేసరికి ఎంత విసుగు అనిపిస్తుందో, అసలు చాలా విసుగు అనిపిస్తుంది. అయినప్పటికీ తప్పదు, ఏం చేద్దాం, ఉతకాలి. ఒక్కరోజు ఉతకలేదు అనుకోండి, మరుసటి రోజుకి చాలా ఎక్కువైపోతాయి. మరుసటి రోజు కూడా మనమే ఉతకవాలి, తప్పదు. ఎవరో వచ్చి ఉతకరు, మన పని మనమే చేసుకోవాలి. ఒకరు చాలా విసుగు అనిపించినప్పుడు ఇంట్లో ఏం చేయనండి, అసలు అన్నీ ఆడ పక్కన పడేస్తాను. అయినా ఇబ్బందే, మళ్ళీ నేనే చేసుకోవాలి. అప్పుడప్పుడు మా పాప కూడా చేసిద్దండి. ఆమె చాలా తక్కువ చేసిద్ది. వంతులు పెడతా ఉంటుంది. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు, అది కూడా చేసుకోలేవా అంటుంది. అందుకని ఆమె చాలా తక్కువ చేస్తుంది. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా ఆమె చేస్తుంది మొత్తం. ఎక్కడికన్నా ఏముంది రండి, నేను ప్రేయర్కి వెళ్తాను. ప్రేయర్కి వెళ్ళినప్పుడు మాత్రం మా పాపే చేస్తుంది. నేను ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు తప్పదండి, చేసుకోవాలి. బట్టలు కూడా ఆరేసాను, అయిపోయింది. మార్నింగ్ ఆల్రెడీ కడిగానండి. ఇప్పుడు ఇంకా బట్ట ఉతికాను కదా, కొంచెం మళ్ళీ కడిగితే బాగుంటుందని అంతవరకే కడుగుతున్నాను. అది చిన్న గొంతులాగా ఉంటుందండి. ఇదంతా పక్కన వచ్చేసి పని చేసుకోవడానికి మేము పైన ఉంటామండి. మాది రెంటెడ్ హౌసే, ఓన్ హౌస్ అయితే కాదండి, మేము రెంట్కుంటాము. ఇది వచ్చేసి రెంటెడ్ హౌసు, పైన ఉంటామండి మేము. మా పక్కన ఇంటి గల వాళ్ళు కూడా ఉంటారు. ఇవి నేను ఇంట్లో బట్టలు అండి ఆరిపోయినాయి, బట్టలు తీస్తున్నాను. వర్షం పడ్డ ఇబ్బంది ఉండదండి, ఎందుకంటే మాకు పైన కాబట్టి జల్లు కొడితే తడుస్తాయి, కానీ లేదంటే ఇబ్బంది ఉండదు, శుభ్రంగా ఆరిపోతాయి. ఆరిపోయినాయి అండి, ఇవన్నీ కూడా నీట్గా మడతలేసి పెట్టుకుంటాను. బట్టలు ఆరిపోయినాయి తీసానండి, ఇవన్నీ కూడా నీట్గా మడతలేస్తాను. నేనైతే నీట్గా వేసుకుంటానండి మడతలు. మా పాప వేసిందంటే ఇంకా ఎక్కడే పెట్టిద్ది, అసలు దూరం చేసిద్ది. మా పాపది స్కూల్ డ్రెస్ అండి అది. దానికి పని స్పీడ్గా అయిపోవాలన్నమాట. పని లేటుగా చేయకూడదు, దానికి స్పీడ్గా అయిపోవాలి. అందుకని చెప్పి గబగబా మడతలేసి ఒకళ్ళ దానిలో పెట్టిద్ది. నాకు అసలు భలే చిరాకు అలా పెట్టడం. నేను కొంచెం లేట్ అయిన నిదానంగా నీట్గా చేసుకుంటాను. అది అలా కాదు, దానికి పని త్వరగా అయిపోవాలి. ఒకళ్ళ దానిలో తీసుకెళ్ళి ఒకళ్ళ దానిలో పెట్టిద్ది. అది మడతలేసినప్పుడు మాత్రం వెతుక్కోవాలి. నాది బనీన్ ఏడుంది, నా షర్ట్ ఎక్కడుంది, నా ప్యాంట్ ఎక్కడుంది అని వెతుక్కోవాలి. కానీ ఏం చేస్తామండి, తప్పదు. ఒక్కోసారి నేను బతికించినప్పుడు దాన్ని మడతేయమంటాను, మళ్ళీ తర్వాత నేను వెతుక్కొని అన్నీ పెట్టుకుంటాను నీట్గా. నేనైతే నీట్గా అన్నీ ఎవరి వాళ్ళకే పెట్టేస్తానండి. అది మడతేస్తే మాత్రం బట్టలన్నీ నీట్గా ఉండవు, తూస్తూ ఉంటుంది, లోపలికి పెట్టేస్తూ ఉంటుంది.
బట్టలు కూడా అయిపోయినాయండి, మడతలు వేసి పెట్టాను. బట్టలు మడత వేసే పని కూడా అయిపోయింది. ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మా బాబు వచ్చాడండి అన్నానికి. చెప్పాను కదా వాడు ఏదంటే అది తిండని, అందుకే నేను ఎప్పుడు గుడ్లు కూడా అవైలబుల్లో పెట్టుకుంటాను. వాడికి ఆమ్లెట్ వేస్తే సరిపోతుంది. వాడు హాఫ్ బాయిల్ ఎక్కువ తింటాడండి. ఆనియన్ వేస్తే వాడికి నచ్చదు. నాకేమో ఆనియన్ వేస్తే ఇష్టం, వాడికేమో ఆనియన్ వేస్తే ఇష్టం ఉండదు. ఎవరి టేస్ట్ వాళ్ళు కదండి. వాడి టేస్ట్ అయితే అది. వాడికి ఎప్పుడు ఒక 2 గుడ్లు అయితే ఆమ్లెట్ వేసి పెడితే వాడు తినేస్తాడు. వాడికి ఏ కూర చేయాలని నా తలనొప్పానండి. ప్రతిదీ వంక పెడతాడు. బీరకాయ తిండు, ఏది తిండు అసలు. బంగాళదుంప అన్నీ కొంచెం కొంచెమే తింటాడండి. అసలు సరిగ్గా తిండు, ప్రతిదీ వంక పెడతాడు. అందుకని చెప్పి ఇంకా ఆమ్లెట్లు వేస్తే మాత్రం ఇంకా మెదలకుండా తింటాడు. అందుకని వాడికి ఒక హాఫ్ బాయిల్ అయితే వేస్తున్నాను. మా పాప అయితే అసలు ఏం వంక పెట్టదండి. అది ఏదున్నా తింటుంది. నేను కూడా ఏదున్నా అడ్జస్ట్ అయిపోతాను. నాకు అది కావాలి ఇది కావాలని అసలు అనుకోను. ఏదున్నా తినేస్తాను. డబ్బాలో పచ్చడైనా నాకు తినేస్తాను నేను. ఇబ్బంది ఏమి ఉండదు. వాడికి అలా కాదు, అన్నీ నీట్గా ఉండాలి. అసలు వాడు అప్పుడే తింటాడు, లేదంటే సైలెంట్గా వెళ్ళిపోయి హోటల్ కాడ తింటాడు. రోజు చికెన్ తింటే మంచిది కాదు కదండి. అందుకని నేను హోటల్ కాడ తింటే అరుస్తూ ఉంటాను. అందుకని ఇంట్లో ఎప్పుడు గుడ్లు పెట్టుకుంటాను నేను. ఎగ్స్ పెట్టుకొని ఇంకా వాడికి ఆమ్లెట్లు వేస్తూ ఉంటాను. రైస్ అయితే పెడుతున్నానండి. కొంచెం చట్నీ కూడా వేస్తున్నాను. తింటాడులే, అది ఆమ్లెట్ నంచుకొని తింటాలని కొంచెం పచ్చడి కూడా వేస్తున్నాను. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంక మా బాబుకి ఇచ్చేస్తాను. అయిపోయింది, తింటున్నాడు. వాడికి వీడియో తీస్తున్నాడు తెలియదండి. వాడు హాయ్ చెప్పమన్నా చెప్పడు. వాడికి భలే సిగ్గు. వాడు అసలు ఒప్పుకోడు. అందుకని వాడికి తెలియకుండా తీస్తున్నాను. సెల్ ఉండాలండి వాడికి. ఎప్పుడు కూడా సెల్ ఉంటే వాడు ఇంకో సెల్ పెట్టుకొని తింటాడు. చూడండి మెతుకులు కూడా ఒక్కొక్కటి ఏరుకుని ఎలా తింటున్నాడు. పచ్చడి అండి, హోటల్ దగ్గరికి చెప్పాను కదా డైలీ హోటల్ దగ్గరికి కర్రీ పంపించాలని పచ్చడి పంపిస్తున్నానండి. ఇంకా ఇది వాడు వెళ్ళేటప్పుడు మా వారికి పచ్చడి ఇచ్చి వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. డైలీ అంతేనండి. ఇంకా వాడికి ఇచ్చి పంపిస్తాను. ఉదయం టిఫిన్ చేసి వెళ్తాడు. ఇంకా మధ్యాహ్నం అలా పచ్చడి కానీ కర్రీ చేస్తే కర్రీ కానీ ఏది చేస్తే అది అట్లా పంపిస్తాను. వాడు ఇంకా మార్నింగ్ బుక్స్ ఇంట్లో వేస్తున్నాడు అండి. మార్నింగ్ బుక్స్ ఇంట్లో వేసి వాడు ఇంకా ఆఫ్టర్నూన్ బుక్స్ తీసుకెళ్తాడు. బరువు కదా మోయలేనని చెప్పి మార్నింగ్ బుక్స్ తీసుకెళ్తాడు. వెళ్ళిపోయాడండి వాడు. కొంచెం ఇంకా ఇప్పుడు రిలాక్స్గా ఉందండి. ఫ్రిడ్జ్లో డ్రింక్ ఉంటే తాగుతున్నాను. చూసారు కదండి మరి ఫుల్ వ్లాగు. కొంచెం రిలాక్స్ అవుతూ తాగుతున్నాడు. చాలా బాగుందండి. చాలా చల్లగా ఇప్పటి వరకు పనే సరిపోయింది కదా. బాగుంది. ఓకేనండి. మరి నా మార్నింగ్ వ్లాగ్ అయితే చూసారు కదా. ఈ వ్లాగ్ మరి మీకు నచ్చిందా లేదా, ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఎంతమందికి వ్లాగ్ నచ్చుతుందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా. ప్రతి ఒక్కరూ హాయ్.